పచ్చగా కనపడుతుంది. మొత్తం గ్రౌండ్ నెట్ 4,000 ఎకరాల్లో గ్రౌండ్ నెట్. మనిషి వాటర్ కూడా ఫాలో పెట్టుకోలేదు. స్ప్రింక్లర్ అయితే చక్కగా ఆడుతుంది. అదే గ్రౌండ్లో వాటర్ ఆ విధంగా ఉంది. ఆ పంట ఈరోజు సస్యంగా ఉన్నారు అందరూ. ఒకప్పట్లో ఇక్కడ రోడ్డు లేదు. ఇవాళ దాదాపు 14 హ్యాచరీస్ వచ్చింది. ఈ కోస్టల్ ఏరియాలో మొత్తం తిరిగారు వాళ్ళు. ఎక్కడ కూడా ఇంత ఫ్రెష్ వాటరు, ఇంత సీకి దగ్గరగా ఇంత మంచి వాతావరణం లేదు. కానీ రాజమండ్రి ఇటు పాండిచేరి దాకా మొత్తం చేసి ఇక్కడికి వచ్చి హ్యాచరీస్ కట్టారు. ఒక్కో హ్యాచరీలో కనీసం 400 మంది పనిచేస్తున్నారు. ఇవాళ ఈ మత్స్యకార గ్రామాల్లో ఒక్కో హ్యాచరీలో మినిమం లేబర్ 400 మంది పనిచేస్తున్నారు. 10 హ్యాచరీలు 10 హ్యాచరీలు 14, 40, 4,000 మంది పనిచేస్తున్నారు. 4,000 మంది పని. వేరేది కూడా వస్తూ ఉంది. ఈ మొత్తం ఏరియా జాగ్రఫికల్ సర్వే చేసినప్పుడు అంటే కొన్ని ఎక్కడ ఏ ఖనిజాలు ఉంటాయి అనేది ఒక ఇండికేటర్ ఉంటుంది. అది చాలా కాన్ఫిడెన్షియల్ ఉంటుంది. అది అందరికీ తెలియదు. మనకి చెప్తున్నది అంటే చాలా కొంతమంది సైంటిస్టులు చెప్తున్నది ఏంటంటే ఈ ఏరియా ఏదైనా కానీ ఇంకా దీని వెనకాల వేరే ఒక విలువైన ఖనిజ సంపదలు ఏమో ఉన్నాయి. ఖనిజ సంపద ఉన్నాయి. ఇది ఇసుక నేల, ఇది చాలా ఫెర్టైల్ ల్యాండ్ అనే కాదు, ఇండోసాలకి కాదు, వాళ్ళకి పెద్దలకి చాలా పెద్ద పై లెవెల్లో ఇక్కడ ఏదో ఒక ఖనిజం ఉంది. అంటే మాకు వేరే వాళ్ళు చెప్పడం ఏంటంటే గోల్డ్ మైన్స్ ఉన్నాయేమో అనేటువంటి ఒక అనుమానం. మాకు వేరే సైంటిస్టులు జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఇది ఒక్క ఊరికే ఇండోసార్ గురించే ఇది కాదు ఆ ఏరియాకి వెళ్ళడం. అది సోలార్ కదా, అదే ఇందులో చెప్పినట్టు సిలికా కూడా కాదు, చాలా ఖరీదైనటువంటి చాలా వాల్యుబుల్ ఒక ఖనిజ సంపద ఉంది. దానికోసమే దీని మీద ఇంత కాన్సన్ట్రేట్ చేశారు అనేది ఒక మాట. ఇది మనం నాట్ కన్ఫర్మ్డ్. కొంతమంది బాగా ఎక్స్పర్ట్స్ వెలుపొందుతున్నటువంటి అనుమానం. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అంటే మీ భూములకి ఎంతైనా రేట్ ఇస్తామని కూడా రావచ్చు. కానీ భూములే బంగారు భూములు అయినప్పుడు మీరు బంగారు ఏం తినరు, కానీ మీరు బంగారులాగా పంటలు పండించుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్నారా ఇండోసోల్ తీసుకుంటున్నారా? ఇది ఇండోసోల్ పేరు చెప్పి పెద్ద కార్పొరేట్ ప్రభుత్వం తీసుకో కంప్లీట్గా వేసాను. కానీ ఇంకా ఆల్టర్నేటివ్ పంట అదే కూరగాయలు చామగడ్డలు ఎంత ఆదాయం వస్తుంది? ఆదాయం సంవత్సరం వచ్చి ఎకరాకి 20,000 వచ్చింది. ఎకరానికి ఏదో లేనా ఎరువులు పడితే ఎరువులు పడితే నష్టం. మామూలుగా అయితే 20,000 ఎకరానికి. ఏ విధంగా నష్టం జరుగుతుంది? ప్రాక్టీస్ చేసేటువంటి న్యాయవాదులు, విజయవాడలో ప్రాక్టీస్ చేసేవాళ్ళు, నెల్లూరు, ఒంగోలులో ప్రాక్టీస్ చేసేటువంటి న్యాయవాదులంతా ఈ గ్రామాన్ని మేము సందర్శించడం జరిగింది. ఇది మా గ్రామంలో ఉన్నటువంటి రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 8,500 ఎకరాల భూమిని ఎక్వైర్ చేసి ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టబోతా ఉన్నారు అనేటువంటి విషయం తెలిసింది. గ్రామసభ మనం జరిగినప్పుడు కూడా ప్రజలంతా మేము వ్యతిరేకించడం జరిగిందని, కొంతమంది 39 మంది మీద కొన్ని క్రిమినల్ కేసులు కూడా దాఖలు చేసినట్టు విషయాన్ని కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. మేము ఈ గ్రామాన్ని సందర్శించి కొంచెం నిజ నిర్ధారణ చేయాలని, ఇటువంటి చర్యలకు వ్యతిరేకంగా మేము నిలబడాలనేటువంటి అనేక సందర్భాల్లో మేము న్యాయవాదులుగా ప్రజల పక్షాన నిలబడినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అందుకని వాస్తవాలు తెలుసుకుంటానికి ఈ రోజున ఈ గ్రామం ఆల్ లాయర్స్ యూనియన్ తరఫున మేమంతా రావడం జరిగింది. ఒకసారి మనం పరిశీలించినట్లయితే ప్రభుత్వం చెప్పేటువంటి విషయాలు, ఈ రోజున ఇక్కడ ఎక్వైర్ చేసేటువంటి ల్యాండ్ దేనికి తీసుకుంటున్నారు మీరు అనేటువంటిది నిజంగా అభివృద్ధి కోసమేనా అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి విజనరీలు పరిపాలించేటువంటి పాలనలో మరి సోలార్ ప్యానల్స్ పెట్టడానికి సంవత్సరం పొడుగుతా పండేటువంటి పంట భూములు ఏ విధంగా ఉపయోగిస్తారని కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాం. కానీ వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో వీళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు దీన్ని విమర్శించి ఇది అప్పటి ముఖ్యమంత్రి యొక్క బెనామీదారులు ఈ భూముల్ని కొట్టేస్తున్నారు అని చెప్పారు. మరి ప్రభుత్వాలు మారినాయి. మరి ఇప్పుడు ఎవరి బెనామీదారులకు మీరు ఈ భూముల్ని కట్టబెట్టడానికి సాధారణ ప్రజల యొక్క, సాధారణ రైతుల యొక్క ఈ యొక్క పంట పొలాలను మీరు ఎక్వైర్ చేస్తామని చెప్తున్నారని మేము ప్రశ్నించదలుచుకున్నాం. నిజంగా ఈ రోజున మేము ఈ ఊరు చాలా సగం పైన తిరిగాం. తీసుకున్నప్పుడు పచ్చటి పొలాలు, చెరువులు,
తోటలు కనపడతా ఉన్నాయి. సోలార్ ప్యానెల్ పెట్టడానికి తోటలు అవసరం అవుతాయా? సోలార్ ప్యానెల్స్ పెట్టడానికి పంట పొలాలు అవసరం అవుతాయా? సోలార్ ప్యానెల్ పెట్టడానికి చేపల చెరువులు అవసరం అవుతాయా అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే డెఫినెట్గా మేము అనేక ఉద్యమాల్లో ప్రజల తరఫున నిలబడినప్పుడు, ప్రజలు నిలబడి బలంగా ఉన్నప్పుడు, ఒక దాన్ని ప్రభుత్వం యొక్క చర్యలను వ్యతిరేకించినప్పుడు తప్పనిసరిగా మనం విజయం సాధిస్తామని చెప్పి న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పి విజయం సాధిస్తామని కూడా మేము ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. ఇది మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున న్యాయవాదులుగా ఈ ప్రభుత్వానికి చేసేటువంటి హెచ్చరిక. నర్రా శ్రీనివాసరావు, న్యాయవాది, హైకోర్టు ప్రెసిడెంట్, హైకోర్టు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కమిటీ. ఈరోజు ఇండోసోల్ కంపెనీకి భూములు ఇవ్వాలనేటువంటి పేరుతోటి ల్యాండ్ ఎక్విజిషన్ కోసం 2013 చట్టం ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి చాలా రోజుల వరకు తెలియదు. డార్క్లో పెట్టారు. ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. డార్క్లో పెట్టి ఎందుకు నోటిఫికేషన్ డార్క్లో పెట్టి ప్రజలను మోసం చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? ఇది మొట్టమొదటి ప్రశ్న. రెండోది, అభివృద్ధి పేరుతోటి చక్కటి పంట పొలాల్ని, ప్రొడక్టివిటీ పనికొచ్చేటువంటి వాళ్ళని, ప్రజల జీవన విధానానికి పనికొచ్చేటువంటి భూముల్ని తీసుకోవడం న్యాయమా? గతంలో ఇలానే ఈ దొనకొండ దగ్గర ఇట్లాంటి ల్యాండ్ ఎక్విజిషన్కి కనుక ఈ విధంగానే సోలార్ పవర్ ప్రాజెక్టు కని 3000 ఎకరాలు అక్కడ తీసుకోపోతే అడ్డగించి ఆపాం. ఈ గ్రామంలో, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో, అనేక గ్రామాల్లో చూస్తే చాలా పచ్చగా, ముఖ్యంగా ఈ వ్యవసాయం కూడా చాలా ఆధునిక పద్ధతుల్లో జరుగుతూ ఉంది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మరి ఇంత చక్కటి పొలాలు, ప్రొడక్టివిటీకి 18,000 మందికి జీవనాధారమైనటువంటి పొలాల్ని ఒక కంపెనీకి దారాదత్తం చేసి ఏం చేయాలనుకుంటున్నారు? సెకీ ఒప్పందం ద్వారా కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పేసి, ఈ సెకీలో ఆదాని సంస్థల భాగస్వామ్యం ఉందని చెప్పేసి, గతంలో పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు ముడుపులు ఇచ్చారని చెప్పేసి తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఆ సెకీకి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఇండోసోల్ కంపెనీ అనేటువంటిది దీన్ని ఇక్కడ సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం 9,000 ఎకరాలు పచ్చడి పంటల పొలాలని, అదేవిధంగా జీవనాధారమైనటువంటి వాటిని, గృహాలని తీసుకోవటం అంటే తీవ్రమైనటువంటి అన్యాయం. ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం APCLA తరపు నుంచి ఈరోజు ఇక్కడ ఈ గ్రామాల్లో పర్యటన చేసి వాస్తవ పరిస్థితిని తెలుసుకొని వీళ్ళకి న్యాయ సహాయం అందించడం కోసం న్యాయవాదుల టీం ఒక 25 మంది 30 మంది ఇక్కడికి రావడం జరిగింది. ఈ మొత్తం వివరాలన్నింటినీ సేకరించి ప్రభుత్వం ముందుంచుతాం. ప్రభుత్వం కనుక ఈ ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ విరమించుకోకపోతే చట్ట ప్రకారం ఈ రైతులకు ఇవ్వాల్సినటువంటి న్యాయ సహాయాన్ని పూర్తిగా మేము అందజేస్తాం. వారి తరపున పోరాడి వారి హక్కుల్ని కాపాడతాం. జీవించే హక్కు అంటే కేవలం ఊరక మామూలుగా జీవించడం కాదు, హుందాతనంగా జీవించడం. హుందాతనంగా జీవించడానికి కావాల్సినటువంటి పొలాలు ఇక్కడ వాళ్ళు ఊరి మీద ఆధారపడకుండా, ప్రభుత్వం మీద ఆధారపడకుండా చక్కగా పండించుకుంటా ఉన్నారు. 2-3 పంటలు పండుతూ ఉన్నాయి. చాలామంది వ్యవసాయ కార్మికులు, చాలామంది వివిధ రకాల సెక్షన్స్, ముఖ్యంగా మైనారిటీలు, దళితులు, అదేవిధంగా ట్రైబల్స్ రకరకాలుగా ఇక్కడ నర్సరీల్లోనూ, చేపల చెరువుల్లోనూ, పొలాల్లోనూ పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ జీవనాధారానికి మీరు ఏం భరోసా ఇస్తారు ఈ నోటిఫికేషన్ ద్వారా? ఏమీ లేకుండా ఈ నోటిఫికేషన్లో చాలా దౌర్భాగ్యకరమైన అంశం ఏంటంటే సోషల్ ఇంపాక్ట్ సర్వేని తీసేస్తున్నారు. ఎక్కడైనా సరే ఇన్ని వేల ఎకరాలను తీసుకునేటప్పుడు సోషల్ ఇంపాక్ట్ సర్వే చేయాలని చట్టం చెబుతూ ఉంది. చట్టాన్ని ఒమ్ము చేసి మీ విధంగా నోటిఫికేషన్లోనే మీరు సోషల్ ఇంపాక్ట్ అవసరం లేదు అని చెప్పడం అంటే ఇది ఎంత దుర్మార్గం! 20,000 మంది జీవనానికి ముడిపడినటువంటి అంశంలో మీరు ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తే ఖచ్చితంగా దీన్ని న్యాయ పోరాటం చేస్తాం. ప్రజల పక్కన నిలబడి వాళ్ళ యొక్క హక్కులు సాధించుకునేందుకోసం, ఈ నోటిఫికేషన్ విరమించుకునేందుకోసం న్యాయవాదులుగా మేము వారికి సరైనటువంటి సపోర్ట్ని ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదే சொல்லுவா చేయాలని